బీజేపీ కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ కూడా సరల్ యాప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అసలు ఏంటి సరల్ యాప్ అంటే, ఏదైనా సరే క్షేత్రస్థాయిలో పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ని అది కండక్ట్ చేసి వాటికి సంబంధించినటువంటి ఒక 2 ఫోటోలు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అన్నట్టు. అయితే ఏ కార్యక్రమాలు అయితే ఒక క్యాలెండర్ ప్రకారం పార్టీ నిర్ణయించి ఉంటుందో అవి మనం ఈ సరళ యాప్లో ఓపెన్ చేయగానే ఈవెంట్స్ అని ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూలో అన్నీ కూడా డేట్ వైజ్గా కూడా కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ క్లిక్ చేసేసి మనం చేసిన వర్క్ని అందులో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా మీరు ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇప్పటిదాకా సరళ యాప్ చూడని వాళ్ళు, సరళ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బటన్ దగ్గర సరళ యాప్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేయగానే మీకు ఇలా సరళ యాప్ అనేది కనిపిస్తూ ఉంది. దాన్ని క్లిక్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తిరిగి ఎంటర్ చేస్తే అప్పుడు కన్ఫర్మేషన్ యాప్ అనేది అక్కడ మీకు వర్క్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ పైన లెఫ్ట్ సైడు మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్లో మీ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేస్తే అది సేవ్ అవుతుంది. సో మీ ప్రొఫైల్ ఏంటి అంటే, మీరు బూత్ స్థాయిలోనా, శక్తి కేంద్రంలోనా, లేకుంటే మండల స్థాయిలోనా, జిల్లా స్థాయిలోనా, ఏ స్థాయిలో మీరు పనిచేస్తున్నారు, మీ యొక్క డెసిగ్నేషన్ ఏంటి, ఇవన్నీ కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుంది. అలా మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రస్తుతం చూడండి, ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ అనేది మనకు కరెంట్ టాపిక్. సో దానికి సంబంధించి సెప్టెంబర్ 12 నుంచి 30 దాకా పెట్టారు. అంటే దానిపైన ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే మనం అక్కడ ఆ ఈవెంట్ని క్లిక్ చేసేసి వాటి తాలూకు డీటెయిల్స్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు. అలాగా దీంట్లో మనకి రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలాగే ఎవరికన్నా క్షేత్రస్థాయిలో తెలియకపోతే మిగతా వాళ్ళ తరపున ఎంట్రీ చేయడం కానీ, లేకుంటే దాన్ని తెలుసుకొని వాడడం కానీ మొదలు పెడితే క్షేత్రస్థాయిలో ఎలాంటి పని చేస్తున్నారు అనేది పార్టీ దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక పార్టీ ఏర్పరిచినటువంటి రిపోర్టింగ్ సిస్టమ్ అన్నట్టు. థ్యాంక్ యూ.